అలా పుట్టుబడి నిధులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి సార్. ఏదన్నా అది 100% ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వాహకాన్ని ఎన్నుకుంటాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్కి, ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాటర్ వర్క్స్, ఇలాంటివన్నీ రోడ్స్, ఇవన్నీ కూడా చాలా ఆ శాఖ ద్వారా ఎంతో. జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు గారు కొన్ని మాటలైతే మాట్లాడాడండి. నాగబాబు గారు ఏంటంటే, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది చిందులు వేసింది. విన్నారా ఇది మీరు? ఎందుకంటే తొందరపడి అంటే ఒక కోయిల ముందే కూసిందంట. ఈ కోయిల ఎప్పుడు ముందే పోతా ఉంటారు. ఈ నాగబాబు గారు ఎప్పుడు ముందే పోతా ఉంటాడు ఈయన. ఎందుకంటే కనుక ఈయన పెట్టే ట్వీట్లు కావచ్చు, ఈయన మాట్లాడే మాటలు కావచ్చు, కొంచెం తొత్తరం ఉంటుందేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే కనుక ఏదో కాంట్రవర్సీ ప్రతిదానికి అలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన పెట్టే ట్వీట్లతో సహా. రీసెంట్గా ఏం మాట్లాడాడు అని అంటే కనుక, ఏదైతే అరకు పార్లమెంటరీ మొత్తం అంతా మేమే పోటీ చేస్తాం, అరకు పార్లమెంటరీలో మొత్తం మేమే పోటీ చేస్తాం అని నాగబాబు గారు మాట్లాడాడు. ఆ మాట్లాడిన మాటలు ఏంటి, ఎలాగైనా సరే మరి అలా మాట్లాడితే అది మనం ఆల్రెడీ కూటమిలో ఉన్నాం, ఏది పడితే అది మాట్లాడితే కుదరదుగా. ఏంటి మన కింద ఎవరు ఉండరు కదా, మనమే ఒకరి కింద ఉన్నాం కాబట్టి మనం కొన్ని మాటలు కంట్రోల్డ్గా మాట్లాడాలి, లేకపోతే కుదరదు. కూటమిలో ఉన్నాం కదా. అరకు పార్లమెంటరీ అంతా మేమే పోటీ చేస్తామనడానికి, పోటీ చేయడానికి అసలు మీరెవరో, ఆ సీట్ ఇవ్వాల్సింది వేరే ఆయన కదా. అర్థమైందా మీకు? ఆయన ఏం మాట్లాడాడో మీరు విందురు కానీ. అంతేకాదు ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దానికన్నా ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకన్నానంటే వీడియో స్టార్టింగ్లో తొందరపడే ఒక కోయిల ముందే కూసిందని. అక్కడ అంటే అరకు పార్లమెంటరీ అసలు ఇప్పుడు సీట్లు పంపకం ఎవరు చేస్తున్నారో ఎవరు చేయట్లేదుగా. అరకు పార్లమెంటరీలో అంటే చాలా చోట్ల ఏం చేస్తారంటే కనుక జనసేనలో కొంతమంది కమిటీలు నియమిస్తారు. ఈ కమిటీలు నియమించడానికి జనాలను పిలుస్తున్నారు. దాని ద్వారా వచ్చినటువంటి జనాన్ని చూసి ఈయన కంగారు పడిపోయిన నాగబాబు గారు కంగారు పడిపోయి ఇంతమంది జనం వచ్చేస్తారు, మామూలు విషయం కాదు. ఇక అరకు మొత్తం మందేనేమో అని అనుకున్నారు ఆయన. కాకపోతే వచ్చిన జనం వేరు, ఓట్లేసి జనం వేరు. అది అబ్జర్వేషన్లో తెలుస్తుంది. ఎందుకంటే చూసాం మనం. అసలు ఇప్పుడు ఎలా అంటే జగన్ గారికి కూడా కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా జనం వస్తున్నారు కదా అని పొరపాటు పడవద్దు. అలా కంగారు పడ్డాడు ఆయన. కంగారు పడి ఇంకేముంది, అరకు మొత్తం కూడా మనం క్లీన్ స్వీప్ చేసేస్తాం కాబట్టి ఖచ్చితంగా అరకు పార్లమెంటరీ మొత్తం కూడా మేమే పోటీ చేయబోతున్నామని అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన చెప్పడం జరిగింది. అది జరగని పని. అందులో ఈ మాట ఆ నోట ఈ నోట మొత్తానికి ఎలాగైతే అది వైరల్ అయ్యి అది అధినాయకుడి దాకా వెళ్ళినట్టుంది. అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ఆయన సీరియస్ అయి ఉండొచ్చు, నాగబాబు గారి మీద కాదు కానీ ఎవరో ఆయనకి ఆ విషయంలో మాత్రం ఆ స్పందన మాత్రం అలాగే ఉంటుంది నాకు తెలుసు. అయితే కనుక ఎందుకని అరకు పార్లమెంటులో ఉన్న నియోజకవర్గాలన్నీ మేమే పోటీ చేస్తామంటే మరి టీడీపీ వాళ్ళు ఏమైపోవాలి? అరకులో పోటీ చేయాలనుకున్న టీడీపీ వాళ్ళు ఏమైపోవాలి? బీజేపీ వాళ్ళు ఏమైపోవాలి? అసలు మీకు ఎన్ని సీట్లు ఇస్తారో మీకు అసలు లెక్కే లేదు కదా. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు తెలుసు. ఎందుకంటే ఒరే బాబు ఎన్ని తెవల వ్యాపారాలు ఆల్రెడీ గతంలో అలాగే 60 అన్నారు, 70 అన్నారు, 80 అన్నారు, అన్నీ ఇన్ని ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ మనం పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఇస్తారని మనం పుచ్చుకోవాలి అనే విధానానికి పవన్ కళ్యాణ్ గారు అలవాటు పడ్డారు. పాపం నాగబాబు గారికి అలవాటు పడలేదేమో. అందు గురించి ఆల్రెడీ ముందే కూయటం మొదలుపెట్టాడు ఈయన. తెవల వ్యాపారం అది. ఎందుకంటే ఖచ్చితంగా ఇన్నే ఇస్తాడు ఆయన. ఆ అన్నింటిలో ఎక్కడెక్కడైనా చెప్తారు, అక్కడ పోటీ చేయడమే. మేము ఎక్కడ పోటీ చేస్తాం, ఆడన్నాం నేను తినేస్తాను, అవి నేను కడిగేస్తాను అంటే కుదరదు ఇక. అర్థమైందా? ఎందుకంటే మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నాగబాబు గారు మాట్లాడినటువంటి ఆ వీడియో వైరల్ అవడంతో అది చాలా లెక్కెళ్ళింది. మరి పవన్ కళ్యాణ్ గారే చెప్పారో, హింట్ ఇచ్చారో, వార్నింగ్ ఇచ్చారో, ఏమి ఇచ్చారో తెలియదు కానీ వెంటనే నాగబాబు గారు ఇంకో వీడియో చేశారు. ఏంటా వీడియో?
వివరణ ఇచ్చారు. వివరణ అంటే ఏంటి? సంజాయిషి ఇచ్చుకున్నారు. ఎందుకని? నేను అలా అనలేదు, ఆ ఉద్దేశంతో అనలేదు నేను. ఏ ఉద్దేశంతో అంటే అరకు పార్లమెంటరీ ఉన్న నియోజకవర్గాలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఇవన్నీ నేను పోటీ చేస్తాను లేదు. నేను మాట్లాడింది సర్పంచుల గురించి, ఎంపీటీసీలు, జడ్పీటీసీల గురించి మాత్రమే, ఎమ్మెల్యేల గురించి కాదు అన్నట్టుగా ఒక రకమైనటువంటి కటింగ్ ఇస్తూ చిన్న సంజాయిషి అయితే ఇచ్చాడు ఆయన. కానీ దాన్ని సంజాయిషి అని అనాలి, వివరణ అంటాం కన్నా సంజాయిషి ఇచ్చుకున్నాడు. సంజాయిషి ఇచ్చుకోవాల్సినంత పని ఎందుకు వచ్చింది అంటే కనుక పైనుంచి ఒత్తిడి వచ్చి ఉంటుంది, లేదా చెప్పుంటారు తనకన్నా పెద్దవాడు, బాబు ఇలా మాట్లాడకూడదని మనం, ఎందుకంటే మాట్లాడతామంటే మనం కూటమిలో ఉన్నాం, మనకు అది కావాలి ఇది కావాలి అని అడగకూడదు, వాళ్ళు ఏది ఇస్తే తీసుకోవాలి అనే విధానంలో మొత్తానికి ఆయనకి అర్థమయ్యేటట్టుగా ఎవరో వివరంగా చెప్పారు. వివరంగా చెప్తే ఆయన కూడా వివరణ ఇచ్చాడు. ఇది జరిగింది. కాబట్టి అసలు నన్ను అడిగితే కనుక ఇంకో మాట చెప్పాలా, నాగబాబు గారికి జనసేన తరపున అసలు ఎమ్మెల్సీ అసలు ఎలా ఆఫర్ చేస్తారో ఇప్పటికీ నాకు అర్థం కాదండి. ఏపీలో అంటే హైదరాబాద్లో ఉండే నాగబాబు గారికి ఏపీలోని ఇక్కడ ఎమ్మెల్సీని ఎలా ఆఫర్ చేశారు నాకు అర్థం కాలేదు. సరే ఏదైతేనేంటి, అయితే ఆ విషయం మాత్రం నాగబాబు గారు మాట్లాడిన ఆ విషయం మాత్రం వైరల్ అయింది. దానివల్ల అయితే ఇదంతా రాద్ధాంతం జరిగింది. కాబట్టి ఏదేమైనా ఇలాంటి మాటలు కూటమిలో చిచ్చు పెడతాయి. అర్థమైందా మీకు? కూటమిలో చిచ్చు రేపుతాయి అనమాట. కాబట్టి కొంచెం ఆచి తూచి మాట్లాడాల్సి వస్తుంది కూటమిగా ఉన్నప్పుడు, తప్పదు ఇంకా. అర్థమైనా? అది చూస్తున్న మీరు అంతా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక చిన్న వివరణ ఒకటి ఇవ్వాలి. ఇవాళ మార్నింగ్ ప్రెస్ మీట్లో జనసేన ఇలా వచ్చామని చెప్పి మొత్తం ప్రోగ్రామ్ అంతా చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇచ్చాను. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుంటే అన్ని చోట్ల పోటీ చేస్తుంది. జనసేన పార్లమెంట్ స్థాయిలో అన్ని చోట్ల పోటీ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక నియోజకవర్గం స్థాయి నుంచి మన మండల స్థాయి, గ్రామ స్థాయి అన్ని చోట్ల ఎంపీటీసీలు గాను, జెడ్పీటీసీలు గాను అన్ని చోట్ల పోటీ చేస్తుంది అనే చెప్పాను తప్ప అన్ని చోట్ల మేమే పోటీ చేస్తాం అన్ని నియోజకవర్గాలు నేను చెప్పలేం. ఒకవేళ అలాంటిది ఏదన్నా వచ్చుంటే నా ఉద్దేశం ఇది తప్ప అది కాదు. ఎందుకంటే మేము ఇవాళ జనసేన పార్టీ అనేది కూటమి ఒక స్పిరిట్తో ఉన్నాం. కూటమికి ఒక ప్రయోజనం ఉంటుంది, కూటమిలో ఒక అవగాహనతో ఉన్నాం. సో మేమెవరం కూడా కూటమి స్పిరిట్కి విరుద్ధంగా మేమెవరం పనిచేయం. సో నేను చెప్పిన మాటల్ని కొంతమంది కొన్ని సమాచార మాధ్యమాలు తప్పుగా వక్రీకరించారు. వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి మాట చెప్పాను. ఐ నెవర్ వర్క్ ఎగ్నెస్ట్ కూటమి స్పిరిట్. ఖచ్చితంగా కూటమికి కలిసి పనిచేస్తాం. అందరం చాలా ఒక మాట మీదే ఉన్నాం. ఎవరైనా సరే ఇంకా నా మాటల్లో మీరు ఎవరైనా సరే ఇంకా కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. నేను మాత్రం చెప్పింది మాత్రం ఇదే, అన్ని చోట్ల జనసేన పోటీ చేస్తుంది అన్నానంటే అన్ని స్థాయిల్లోనూ, అంటే రైట్ ఫ్రమ్ గ్రామ స్థాయి నుంచి అది అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇంతకు మించి నేను మీకు ఎవరిని ఇచ్చుకోదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్వాంటెడ్ డిస్కషన్స్. Thank you very much. As long as we are in Janasena, we work for Janasena. మేము తెలుగుదేశం, బీజేపీ కలిసి పనిచేస్తాం. మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఏదైనా మమ్మల్ని మేమంటే కూటమి అంటే పడినటువంటి కొన్ని ప్రసార మాధ్యమాలు కానీ, కొన్ని శత్రు పార్టీలు కానీ ఎవరన్నా ఉంటే అది మీ విజ్ఞత, మీ యొక్క సంస్కారానికి వదిలేస్తాను. We always work for alliance spirit. Thank you.